మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులకు సంబంధించి జూలై నెలలో మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ సూర్యుడు, శుక్రుడు కూడా కలవబోతూ ఉన్నారు ఈ నెలలో. కనుక ఈ ద్వాదశ రాశులలో ఎవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా విషయం ఏమిటి అంటే, గోచారం వేరయ్యా, గ్రహచారం వేరు. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయండి. మనకు కుజుడు 40 రోజులకు ఒకసారి, 45 రోజులకు, అదేవిధంగా శుక్రుడు 20-25 రోజులలో, చంద్రుడు 1-2 రోజులలో మారిపోతూ ఉంటాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారిపోతూ ఉంటాడు. శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కానీ మీరు జన్మించినటువంటి సమయంలో ఒక లగ్నం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుందండి. అది 100% కరెక్ట్. అందులో ఏ గ్రహాలు కూడా మారవు. లగ్నం ఏదైతే ఉంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ గ్రహాల యొక్క స్థితిగతులు, అదేవిధంగా ఈ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నవి అనేటువంటిది ప్రజెంట్గా నడుస్తుంది. పాస్ట్ ఏ విధంగా ఉంది, రేపు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటే అమ్మవారి దయ వలన తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొట్టగానే వారి యొక్క జాతకం మనకు దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరొక మాట, వ్యవహారిక నామము వేరుంటుంది, జన్మనామం వేరే ఉంటుందండి. ఉదాహరణకు రమేషు అనేటువంటిది నామకరణం ఉందనుకోండి, తన యొక్క జన్మనామము ఏ లక్ష్మణో ఏ సురేషో ఉంది అనుకుంటే తను రెండు రకాలుగా కూడా ఈ యొక్క జాతకాన్ని పర్యవేక్షించుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు గ్రహచారం వేరు, గోచారం వేరు. మీ యొక్క పేరు సురేష్ ఉంది అనుకుందాము, మీ జన్మనామం లక్ష్మణ్ ఉంది అనుకుందాం. చూశారా, లక్ష్మణు అంటే మనకి ఏమొస్తుంది, మేషరాశి కింద పడడం జరుగుతూ ఉంటుంది. మరి సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి చూసుకోవాల్సి వస్తుంది. కనుక తప్పకుండా మరి ఏది నిర్ధారణ అనేటువంటిది గురువులను కలిసి మీరు మరి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః. అటు పిమ్మట కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది మరి గ్రహస్థితి ఈ యొక్క జూలై నెలలో చూసుకున్నట్టయితే, కర్కాటక రాశి వారికి లగ్నాతే సూర్యుడు, శుక్రుడు ఉండడం జరిగిందండి. మరి వీరికి 11వ స్థానంలో కుజుడు, గురువు ఉండడము చాలా అద్భుతం అని చెప్పవచ్చును. కర్కాటక రాశి వారికి లగ్నాతు సూర్య, శుక్రులు కూడా ఉండడము ఎంతో కూడా అద్భుతము. మరి వీరికి ఎట్లా ఉంది అనేటువంటి విషయం చూసుకున్నట్టయితే, కుజ గురువులు శుభులట. మనం చెప్పుకున్నటువంటి విధంగా కుజుడు, గురువు ఇక్కడ వీరికి 11వ స్థానంలో అద్భుతం. అన్ని రంగాల వారికి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. వ్యాపారమందు అభివృద్ధి, మనస్సునందు ఉల్లాసము, చేయు వృత్తులు ఏవైతే ఉన్నాయో పనులందు ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయం. అంటే ఈ వారంలో మాకు ఇన్ని డబ్బులు రావాలి అని చెప్పి మీరు ఎట్లయితే టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నారో ఆ విధంగా ఖచ్చితంగా గోల్ కొట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క నెలలో కర్కాటక రాశి వారికి. ఇంకా కొన్ని స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉందండి. ఇన్నరా, విందు వినోదాలు కావచ్చును, బంధుమిత్రుల కలయిక కావచ్చును, ఆర్భాటాలకు ధనము అధిక మొత్తంలో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇతరులకు సహాయం చేయుట, పనులు సకాలంలో పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు, వస్త్ర లాభాలు, ధనధాన్య లాభములు అన్నింటా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి జూలై నెలలో చాలా అద్భుతంగా ఉంది. ఏది విశేషంగా కూడా వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు బాగుంది. మరి యొక్క కుజుని యొక్క చూపు ద్వితీయ స్థానం మీద ఉండడం చేత కొంత మాట పొదుపు అనేటువంటిది గ్రహించుకోండి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడి నుండి మరి యొక్క కుజునిది 1, 2, 3, 4, 5 8వ స్థానము అంటే కుజునిది 8వ స్థానం అంటే మీకు 6వ స్థానం ఉన్నది. 5వ స్థానం 6వ స్థానం అంటే
కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు వాహనాలు నడిపేటువంటి పరిస్థితులలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని చూపు కూడా ఇక్కడ పడుతూ ఉన్నది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 విన్నరా? 10వ స్థానము 1, 2, 3, 4, 5వ స్థానం అవుతుంది. కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి వారు ఎవరైనా కన్సీవ్గా ఉన్నా కూడా కొంత మైనస్ వాతావరణం అయితే ఉంటుంది. మీ 5వ స్థానము సంతాన స్థానము, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు. విదేశీ ప్రయాణాలు ఎవరైనా చేయాలి అని అనుకుంటే మాత్రము కొంత లేట్‌గా వర్క్ అవుతుంది పని. పని అవుతుంది గానీ కొంత లేట్‌గా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తూ ఉంటే తప్పకుండా మీరు వెళ్ళేటువంటి యోగం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి యొక్క లగ్నంలో సూర్యుడు రావడం చేత కొంత కోపంగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కోపం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్యము, వేల తప్పినటువంటి భోజనము ఉన్నది. మరి ఇక్కడ లగ్నాతు శుక్రుడు ఉండడం చేత కొంత వంశపారపర్యంగా వచ్చేటువంటి జబ్బులు ఏమైనా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. పరస్త్రీ మూలకంగా కొంత సంతోషము, అదేవిధంగా ధన లాభము, భోజన సౌఖ్యము, వస్తు ప్రాప్తి శుక్రుడు మీకు ఇవి ఇచ్చేటువంటి రిజల్ట్స్. మరి సూర్యుడు శుక్రుడు ఇద్దరు కూడా కలిసి ఉండడం చేత సూపర్గా ఉంటుంది. కానీ లాభంలో ఈ యొక్క కుజుడు గురుడు ఉండడం వలన అధిక మొత్తంలో 11వ స్థానం నుండి వచ్చేటువంటి రిజల్ట్సే ఎక్కువ ఉంటాయి. శుక్రుడు సూర్యుడు మూలకంగా మాత్రము హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి అని అయితే గమనించుకోండి. మరి ఇక్కడ 10వ భావము ఉద్యోగ నష్టము కూడా కలిగించేటువంటి పరిస్థితి ఉన్నది మనకి ఇక్కడ. అంటే కొంత శని 9వ భావంలో ఉన్నాడు, 11వ భావంలో కుజుడు గురువు ఉన్నాడు కనుక 10వ స్థానం అధిపతి కుజుడు 11వ స్థానం ఉండడం చేత లాభమే అయినప్పటికీ మీ జాతకంలో కుజుడు కానీ గురువు కానీ శని కానీ ఆ దశలు నడుస్తూ ఉన్నా, లేదా ఒకవేళ ఆ దశలు అయిపోయినా కూడా, లేదా ఈ దశలు ఈ గ్రహాలు మీ జాతకంలో నీచ స్థానంలో ఉన్న కొంత మైనస్ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఆల్రెడీ 2-3 నెలల క్రితం నుంచే మంచి వాతావరణంలోకి గురువు తీసుకొని వెళ్ళాడు. కానీ మీ జాతక రీత్యా కొన్ని గ్రహాల మూలకంగా మీరు తెలుసుకోలేకపోతున్నారు ఈ విషయం. ఇప్పటికీ కర్కాటక రాశి వారికి గొడవలు భార్యాభర్తలలో, అదేవిధంగా కోర్టు కేసులు కావచ్చును, లేదా ఇంకా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. వివాహం దగ్గర దాకా వచ్చి తప్పిపోవడము, ఇలాంటివి ఎన్నో అయ్యేటువంటి సంఘటనలు ఉన్నవి. వినరా? కొంత తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి దాఖలాలు ఉన్నవి ఇక్కడ. కనుక కర్కాటక రాశి వారు తప్పకుండా మీరు శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోండి. వినరా? మన వద్ద కేవలం 2500కు మాత్రమే శని భగవానునికి సంబంధించినటువంటి హోమం చేయడం జరుగుతూ ఉన్నది. వినరా? కనుక మీకు మీ నచ్చిన చోట మీరు చేసుకోండి. ఇక్కడ అవకాశం ఉన్నది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక గత 2022 ఆగస్టు నుంచి ఎట్లా ఉన్నది అనేటువంటిది మీరే క్వశ్చన్ వేసుకొని చూసుకోండి. విన్నరా? కనుక శనిని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.